ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని కాపాడిన దేవుడువు, రక్షించిన దేవుడవు నాయన. మీ యొక్క రెక్కల చాటున మా అందరిని భద్రపరిచిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, మరొక నూతనమైన రోజులో మేమందరము కూడా ఈ విధంగా సజీవులంగా నిలవబడి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మీ చిత్తాన్ని మా అందరి జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా. మా ఇష్టాలు కాదు, మా సొంత జ్ఞానము కాదు తండ్రి, మీ చిత్తానుసారంగా మేము జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అని హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ద్వారా ఆయన భక్తుడు చెబుతూ ఉన్నట్లుగా, అవునయ్యా, మేము కూడా నమ్మకముగా ఈరోజు జీవించడానికి సహాయం దయచేయండి. మీకు నమ్మకంగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. ఎలా అయితే మోషేని ఆశీర్వదించారో అలాగునే మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఎవరు కూడా తండ్రి ఈ రోజున మార్గము తప్పిపోకుండా ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా జీవించకుండా మీ ఎడల విశ్వాసము ఎడల, భక్తి ఎడల, అయా పరిశుద్ధత ఎడల నమ్మకము కలిగి జీవించే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారిని అందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ దీవెనలు వారికి దయచేయండి తండ్రి. ఆయన వారి ఆలోచనలకు తోడై ఉండండి, వారి తలంపులకు కావలి దయచేయండి అయ్యా. ఈ రోజున మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. మేము చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు సమస్తాన్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా పనులు ఉండడానికి కృప దయచేయండి. మంచి జ్ఞానమును, వివేచనను, బలమును, సామర్థ్యమును అందరికీ అనుగ్రహించండి. నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. అదే రీతిన ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గమందు మీ రక్షణ దయచేయండి. ఏ బిడ్డకు ఏ హాని, ఏ ప్రమాదము జరగకుండా క్షేమముగా వారి వారి ప్రాంతాలకు చేర్చబడ్డానికి సహాయం దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. నాయనా, ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సహాయం దయచేయండి అయ్యా. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి తగిన జ్ఞానము, జ్ఞాపక శక్తి కలిగి ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళుతున్నారు నాయన, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి అనుకూలముగా ప్రతి ఒక్క పరిస్థితిని మార్చండి. మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని దయచేయండి ప్రభువా. అదే విధముగా అయ్యా, ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధి దయచేయగలిగిన దేవుడు అని ప్రార్థిస్తున్నాము. మంచి ఆహారము దయచేయండి, మంచి ఆరోగ్యము అనుగ్రహించండి. అప్పులేవి లేకుండా ఆర్థికంగా వారు బలపడడానికి సహాయము దయచేయండి ప్రభువా. గృహములలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వారిని ఏ దుష్టుడు ముట్టకుండా మీ దేవదూతల కంచె వారి గృహాల చుట్టూ దయచేయండి నాయన. అయా, ఈ రోజున మాకు మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని మేము వృధాపరచకుండా ప్రతి నిమిషాన్ని వాడుకొనగలిగిన కృప దయచేయండి. వ్యర్థమైన వాటికి మా సమయాన్ని ఇవ్వకుండా సహాయము దయచేయండి. మీ సన్నిధిలో ఈరోజు గడపడానికి తండ్రి అవకాశం అనుగ్రహించండి.
నాయనా, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము జాగరూకులమై ఈ లోకములోని వ్యక్తుల వలె మేము ప్రవర్తించకుండా సమాధానముతోనూ, ప్రేమతోనూ, సహనముతోనూ, క్షమాగుణముతోనూ జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మా క్రియలన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికి కృప దయచేయండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేమును కొందరికైనా మీ యొక్క రాజ్య వ్యాప్తిని ఈ రోజున ప్రచురపరిచి పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.